న్యూ టీవీ తెలుగు సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ వెళ్లొచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ నివారణకు ఫ్రీవే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు, అవసరమైతే టోల్ ట్యాక్స్ ని ప్రభుత్వమే చెల్లించేందుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి కోమటిరెడ్డి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయో గుర్తెరిగి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ ట్రాఫిక్ అంశంపై సీరియస్ గా ఉన్నారని, సంక్రాంతి వేళ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా టోల్ ప్లాజాల వద్ద ఫ్రీవే ఏర్పాటుకు కేంద్రానికి రిక్వెస్ట్ చేశామని, ఈ మేరకు కేంద్ర మంత్రి గడ్కరీకి లేఖ రాశానని, అవసరమైతే స్వయంగా కలుస్తానని స్పష్టం చేశారు. తప్పనిసరి అయితే టోల్ ప్లాజాల వద్ద నామినల్ పేమెంట్ చేయడానికి R&B సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. తుప్రాన్, పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాలను పరిశీలిస్తానని, అధిక వాహన రద్దీ ఉండే రోడ్లపై ప్యాచ్ వర్క్లు, ఇతర సౌకర్యాలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులంతా విధుల్లోనే ఉండి సంక్రాంతికి ట్రాఫిక్ ఫ్రీ రోడ్లు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. సమీక్షలో R&B స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు హనుమంతరావు, ఇలా త్రిపాఠి, తేజస్, నందలాల్ పవార్, NHAI, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అధికారులు, ఇంటెలిజెన్స్ ఎస్పీ జగదీశ్వర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ రఘు, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, R&B ENCలు పాల్గొన్నారు.